హాయ్ అండి. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 5వ భాగము. ఇక కథలోకి వెళితే కోకో నిలయం శాస్త్రి గారిల్లు. ఆ రోజు భర్త సుబ్రహ్మణ్యం ఇంటికి రాగానే సుజాత బెడ్రూమ్లో ఉన్నప్పుడు మామగారి ఇబ్బంది గురించి చెప్పింది. వాళ్ళిద్దరూ కాసేపు ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఎలా సాల్వ్ చేద్దామా అని. సుబ్రహ్మణ్యం సుజాత పడుకున్న బెడ్రూమ్ వీధి వైపుగా ఉంటుంది. ముందు రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. రోడ్డు వైపు ఒక కిటికీ ఉంది. అక్కడ ఏ ఇంటి వాళ్ళు కనబడరు, ఏ వాసనలు రావు. ఆ బెడ్రూమ్ తలుపు నేరుగా హాల్లోకి తెరిచి ఉంటుంది. శాస్త్రి గారు వాళ్ళు పడుకున్న గది పక్క బిల్డింగ్ వైపుకు ఉండటం మూలాన ఆ రూము కిటికీ ఎదుటి బిల్డింగ్ వైపు తెరిచి ఉంటుంది. అక్కడున్న వాళ్ళ కిచెన్లో ఉన్న కిటికీ ఇటువైపు తెరిచి ఉంటుంది. కాబట్టి అక్కడ కిచెన్లోంచి వాసనలు అన్నీ కూడా ఆ బెడ్రూమ్ వైపుకి వస్తున్నాయి. సుబ్రహ్మణ్యం సుజాత వాళ్ళు పడుకున్న బెడ్రూమ్ని పెద్దవాళ్ళు పడుకోవటానికి ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆలోచన చేశారు. మనం పడుకునే ఈ బెడ్రూమ్ని వాళ్ళకి ఇద్దామండి, వాళ్ళ బెడ్రూమ్లో మనం పడుకుందాం అంటూ సలహా చెప్పింది సుజాతే. నువ్వు చెప్పిన ఆలోచన బాగుంది సుజా, ఆ పని చేద్దాం అన్నాడు సుబ్రహ్మణ్యం భార్య ఆలోచన నచ్చి. సుజాత పాపం మామగారు పడుతున్న అవస్థని చూడలేకపోతుంది. అందుకే భర్తకి ఆ ఆలోచన చెప్పింది. ఒక మాట తండ్రికి కూడా చెప్పి వాళ్ళ బెడ్రూమ్లో ఉన్న సామాను అంతా షిఫ్ట్ చేద్దాం అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. తండ్రి బయట హాల్లో కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. సరే పాపం నిద్ర లేపడం ఎందుకులే అని కాసేపు అయ్యాక చెబుదామని ఈ లోపున బజారుకెళ్ళి కూరగాయలు తెద్దామని బయటికి వెళ్ళాడు. అతను వచ్చేటప్పటికి లోపల నుంచి తండ్రి గొంతుగా గట్టిగట్టిగా వినిపిస్తుంది. ఏమిటి నాన్న, ఏమైంది? ఎంతసేపు నిద్రపోతున్నావు కదా, ఎప్పుడు లేచావు? ఏం నిద్రరా, పాడు నిద్ర. నిద్ర కూడా రావట్లేదు పాడు వాసనకి. విషయం అర్థమైంది సుబ్రహ్మణ్యంకి. అలా అనుకులే నాన్న, ఎవరి తిండి వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. వాళ్ళకి ఇష్టమైన వంటలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అడ్డు చెప్పటానికి మనం ఎవరం? నిజమేననుకోరా, కానీ నాకు ఆ వాసనలు పడవు కదా, కొంచెం నసుకుతున్నట్టుగా అన్నాడు కొడుకుతో. నేను సుజాత ఒక ఆలోచన చేశాం. నువ్వు ఊ అంటే ఇప్పుడే చేసేద్దాము ఆ పని అంటూ ఆగాడు సుబ్రహ్మణ్యం. ఏం లేదు మామయ్య గారు, మేం పడుకున్న రూమ్లో మీరు పడుకోండి. మీ బెడ్స్ అక్కడ వేసేస్తాము. ఆ రూమ్లోనే మీ బట్టలు అన్నీ పెట్టుకుందురు గాని మేము ఈ రూమ్లోకి వచ్చి పడుకుంటాం. మా బెడ్రూమ్ కిటికీ రోడ్డు వైపు ఉంటుంది కాబట్టి మీకు ఏ విధమైన వాసనలు రావు. మీకు కిటికీలోంచి బయటికి చూసుకోవటానికి బాగుంటుంది కూడా. అక్కడే ఓ కుర్చీ వేసుకుని కూర్చోండి, లేదంటే వచ్చి హాయిగా ఈ హాల్లో కూర్చుందురు గాని మీ ఇష్టం. మేమిద్దరం ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చాం. మీరు ఓకే అంటే మా బెడ్ని తీసుకొచ్చేసి ఇక్కడ వేసుకుంటాం. ఆ బెడ్రూమ్లో మీరు అన్నీ సర్దుకోవచ్చు. సుబ్రహ్మణ్యం చెప్తే వాళ్ళు మొహమాట పడతారేమో అనుకుని సుజాత చెప్పింది మామగారితో. కోడలు ఏమనుకుంటుందో, కోడలికి ఇష్టం ఉంటుందో లేదో అని వాళ్ళు అనుకోకుండా ఉండాలని తనే మాట్లాడింది మామగారితో సుజాత. కోడలు చెప్పిన మాటలు కాదనలేక సరే అని ఒప్పుకున్నారు శాస్త్రిగారు. ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనుషుల మధ్య ఆహార వ్యవహారాల్లో చాలా తేడాలుంటాయి. అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఉండాలి. కానీ శాస్త్రిగారి తరం వాళ్ళకి కొంచెం అడ్జస్ట్మెంట్ కష్టమవుతూ ఉంటుంది. అది గ్రహించారు కొడుకు కోడలు. పెద్దవాళ్ళు తమ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఆలోచన చేయరు కొందరు పిల్లలు. కానీ సుజాత సుబ్రహ్మణ్యం అందుకు భిన్నంగా తామే సర్దుకుపోయేటట్టుగా ఉండాలనుకుని అలా అరేంజ్మెంట్ చేశారు. సుజాత లాంటి అర్థం చేసుకునే కోడలు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఏ రకంగానూ ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఆలోచన రావటం ఏమిటి, వాళ్ళిద్దరూ ఆ పనిలో పడ్డారు. వాళ్ళ పెద్ద బెడ్ని తీసుకెళ్లి అత్తగారు మామగారు పడుకునే రూమ్లో వేశారు. వారు రూమ్లో ఉన్న చిన్న బెడ్లు తమ రూమ్లో వేశారు. వారి బట్టలన్నీ తీసి చక్కగా సర్దింది సుజాత. కామాక్షమ్మ కూడా కోడల వెంటే ఉండి అన్నీ తీయటంలో సహాయపడింది. శాస్త్రిగారికి సంతృప్తిగా అనిపించింది. హాయిగా కిటికీ పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని రోడ్డు మీదకి చూస్తూ ఉండొచ్చు. చల్లటి గాలి కూడా వస్తుంది. ఇప్పుడు ఆయనకి వాసనల బాధ లేదు. కింద గేట్లోంచి ఎవరు వస్తున్నారు, ఎవరు వెడుతున్నారో కూడా చూస్తూ ఉంటాడు.
ఆయన పొద్దున్నే లేచి ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ, స్తోత్రాలు చదువుకుంటూ, ఆయన కాలక్షేపం ఆయన చేస్తున్నాడు. పొద్దున్నే లేచి వీధి గుమ్మంలోనే కూర్చుంటున్నాడు. పాల ప్యాకెట్ల కోసం ఒక సంచి పెట్టారు కదా, ప్యాకెట్లు ఇచ్చే అబ్బాయి సంచిలో వేస్తున్నాడా లేదా అని చూడటం ఆయన పని. పాల ప్యాకెట్లు రాగానే ఆ సంచి పట్టుకుని భార్యకిస్తాడు. కొడుకు కోడలు లేచే లోపున ఒకసారి కాఫీ తాగేస్తారు భార్యాభర్తలిద్దరూ. కామాక్షమ్మ వాళ్ళ రూమ్లోనే అరేంజ్ చేసిన టీవీ పెట్టుకుని కూర్చుంటుంది. కోడలు లేచేదాకా భక్తి టీవీ చూసుకుంటూ. సానుభూతి సదన్, సెకండ్ ఫ్లోర్. సరస్వతి మ్యూజిక్ క్లాస్ అయిపోగానే థర్డ్ ఫ్లోర్కెళ్ళి వైదేహి గారికి చెప్పింది. ఆవిడ పొడులు దంచుకోవటం మళ్ళీ ప్రారంభించింది. సరస్వతి మెట్ల మీదుగా కిందికి వస్తుంటే వనజ కనబడింది. అప్పుడే బయటకు వచ్చింది, డస్ట్బిన్ బయట పెట్టడానికి. సరస్వతిని చూడంగానే ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తుంది, కానీ ఎందుకో ఒక చిన్న నవ్వు నవ్వేసి లోపలికి వెడుతుంది. ఏంటి వనజ అలా ఉన్నావు? ఏంటి అలా డల్గా ఉన్నావు? ఆపేసింది సరస్వతి వనజని. మొహం అంతా ఉబ్బిపోయి కళ్ళు ఏడ్చినట్టుగా ఎర్రగా ఉన్నాయి. వనజ మొహం చూడంగానే సరస్వతికి ఎందుకో అనుమానం వచ్చింది. లోపలికి వెడదామనుకున్నా వనజ సరస్వతి మాటలతో ఆగిపోయింది. గుమ్మం దగ్గరికెళ్ళి తేరిపారా చూసింది వనజ మొహం వైపు సరస్వతి. ఏంటి, ఏమైంది చెప్పు వనజ, మళ్ళీ గొడవలా? ఏం చెప్తాంలే, రోజు ఉండే గొడవలే కదా. నా కర్మ ఇంతే, ఇక నా జీవితం అంతా ఇలా ఏడ్చుకుంటూ ఉండాల్సిందే. ఏంటి వనజ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉంటావు. ఒక్కసారైనా ఎదిరించు. సరస్వతి, ఇక్కడ బయట వద్దులే మాటలు, రా లోపలికి. వెళ్ళిపోయాడులే ఆఫీసుకి. పొద్దుట్నుంచి ఇంకా స్నానం కూడా చేయలేదు నేను, కాఫీ కూడా తాగలేదు. కాఫీ ఇస్తానురా, నీకు కూడా పెడతాను, నేను తాగుతాను అంటూ లోపలికి పిలిచింది వనజ. ఇప్పుడు కాఫీ తాగే టైం కాదు కానీ సరే, నీకోసం తాగుతాను పదా. ఏంటి మళ్ళీ అన్నాడా ఏమన్నా ఇవాళ కూడా? అయినా ఎన్నాళ్ళని భరిస్తావు వనజ ఇలాగా? వనజతో కలిసి తను కూడా వంటింట్లోకి వెడుతూ అంది. మీ అమ్మా నాన్న వాళ్ళకి చెప్పేసేయ్, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకు కూడా చెప్పు. నీలో నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే నీ కష్టం ఎవరికి తెలుస్తుంది? మీ అమ్మా నాన్న అల్లారు ముద్దుగా పెంచారు నిన్ను, నీకు ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. పెళ్లి చేసి పంపేస్తే నువ్వు సుఖంగా ఉంటావు కదా అనుకుని పెళ్లి చేశారు. నువ్వు ఆఖరికి ఈ శాడిస్ట్ చేతిలో పడ్డావు. ఎన్నాళ్ళని భరిస్తావు వీడి శాడిజం? ఆడవాళ్ళకి సహనం ఓపిక ఉండాలంటారు, కానీ ఇలాంటి విషయాల్లో కాదు. ఎక్కడ సహనం చూపించాలో అక్కడ చూపించాలి, ఎక్కడ ఓపికగా పనులు చేసుకోవాలో అక్కడ పనులు చేసుకోవాలి. అంతేగాని అన్ని చోట్ల ఆ మంత్రం పని చేయదు. నిజమే సరస్వతి, నువ్వు చెప్పిన మాట. కానీ నా అంతట నేనే నా సంసారాన్ని నడి రోడ్డున పెట్టుకుంటే సంఘంలో నా పరిస్థితి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. అలా అని రోజు ఇలా తిట్లు తింటూ ఎన్నాళ్ళని బ్రతుకుతావు? నువ్వు చదువుకున్న దానివి, పైగా టీచర్గా ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళిపోయి నీ సంపాదనతో నువ్వు హాయిగా బ్రతకొచ్చు. నాకు అలాంటి ఆలోచన వస్తుంది సరస్వతి, కానీ మొగుణ్ణి వదిలేసి వచ్చిందని నన్ను కించపరిచి అదే అడ్వాంటేజ్గా తీసుకునే రావందులు ఉంటారు కదా సంఘంలో, వారి నుంచి నన్ను నేను కాపాడుకోగలగాలి. ఆ ధైర్యం నాకు వచ్చిన రోజు నేను తప్పకుండా ఈ పంజరంలో నుంచి బయటపడతాను. గుడ్, ఆ స్పిరిట్తోనే ఉండు. నీకేం సహాయం కావాలన్నా మేమిద్దరం ఉన్నాం. 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చింది వనజ. అసలు ఇలాంటి వాడిని తెలియక మీ వాళ్ళు ఈ పెళ్లి చేశారా? కుతూహలంగా అడిగింది సరస్వతి. సంబంధం వచ్చినప్పుడు సాధారణంగా మనం 4 చోట్ల ఎంక్వైరీలు చేస్తాం కదా సరస్వతి. అలాగే మేము కూడా కొందరిని అడగటం జరిగింది. వాళ్ళు చెప్పటం ఏంటంటే వాళ్ళ కుటుంబం చాలా మంచిదండి అన్నారు. వాళ్ళ కుటుంబం చాలా మంచిది అని చెప్పారంటే మనం ఏమనుకుంటాం? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు అనుకుంటాం. స్పెసిఫిక్గా ఆ అబ్బాయి మంచివాడు కాదు అని చెప్పరు కదా. ఆ అబ్బాయి తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితే సాధారణంగా ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్తారు మనం ఎవరినైనా అడిగితే. ప్రత్యేకించి ఆ అబ్బాయి ఎలాంటివాడు అని తెలుసుకోవాలంటే ఆ అబ్బాయి పనిచేసే ఆఫీస్లోనూ లేదా ఫ్రెండ్స్ను అడగాలి. ఒక్కోసారి కొన్ని విషయాలు వాళ్ళు కూడా చెప్పరు కదా. ఆ కొన్ని విషయాలే సంసారంలో చిచ్చు పెడతాయి, ఆడపిల్ల గుండెల్లో మంటలు రేపుతాయి.
ఇద్దరూ కాఫీ తాగటం పూర్తయింది. సరస్వతి, నీకు అసలు విషయం చెప్తాను. నాకు సిగ్గుగా ఉంది అలాంటి విషయాలు బయట చెప్పుకోవాలంటే. నువ్వు నా ఫ్రెండ్వి. నన్ను పలకరిస్తూ నన్ను ఓదారుస్తూ నాకు ఎంతో ధైర్యం చెప్తున్నావు. ఈరోజు నా మనసులోని బాధంతా నీకు చెప్పేస్తాను. అసలు జరిగిందంతా చెప్తే నువ్వే అంటావు, ఎలా భరిస్తున్నావు వనజ అని. నేను ఈ ఉచ్చులో దిగిపోయాను. ఇందులో నుంచి బయటికి వస్తే ఎలా ఉంటుందో అని ఒకటే భయంగా ఉంది. నువ్వు కూడా చదువుకున్న దానివి, నన్ను అర్థం చేసుకుంటావని నీకు అన్ని విషయాలు చెప్తాను. ఇంతవరకు ఈ విషయాలు నా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. నా పెళ్ళయి సంవత్సరం అయింది. వాళ్ళు నేను చాలా సుఖంగా ఉన్నానని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళలా అనుకుంటూ ఉంటే నాకు కూడా హాయిగానే ఉంది. ఎందుకంటే నా కష్టాలు చెప్పి వాళ్ళని కూడా బాధపెట్టి మనస్తాపం కలిగించటం నాకు ఇష్టం లేదు. చెప్తాను విను నా కథ. మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.